నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది ఒక హిందూ అబ్బాయిని ప్రేమించినందుకు సొంత అన్నయ్య చెల్లిని టార్చర్ చేస్తున్న సంఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో వెలుగులోకి వచ్చింది శౌర్య వర్మ అనే హిందూ అబ్బాయిని ప్రేమించినందుకు తనను ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారంటూ సదరు యువతి తన సెల్ ఫోన్తో ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ పోలీసులే తనను కాపాడగలరు అంటూ ఆ వీడియోలో పేర్కొంది యువతి. తనకు శౌర్య అంటే చాలా ఇష్టమని, అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, కానీ తన నిర్ణయం నచ్చని తన అన్నయ్య తనను తాకరాని చోట తాకుతూ కొడుతూ హింసిస్తున్నాడని వీడియోలో చెప్పింది. తనకు హిందూ ధర్మం అంటే ఇష్టమని చెప్తున్న ఆ యువతి శౌర్యను పెళ్లి చేసుకుని హిందూగా మారాలని నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియో చూసిన అలీగఢ్ పోలీసులు వీడియోను కంప్లైంట్గా తీసుకుంటున్నామని, వెంటనే ఆ యువతి ఎవరో ఎక్కడుందో కనుక్కొని సాయం చేస్తామని చెప్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఈ వీడియో వైరల్గా మారింది. ట్వీట్ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు కొద్ది గంటల్లోనే యువకులను కనిపెట్టేశారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ క్షేమంగానే ఉన్నారని, వారికి యువతి కుటుంబం నుంచి ఎలాంటి హాని లేదని చెప్పారు. అయినా సరే అందరిపైన ఓ కన్నేసి ఉంచామని, ఇద్దరు సేఫ్ అని చెప్తున్నారు పోలీసులు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని ఇస్లాం మతంలోకి మార్చేసి లవ్ జిహాద్ పేరుతో ఏం చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఓ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ప్రాణాలు తీస్తామంటారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. జై హింద్, జై భారత్.